భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవిండి గ్రామ పంచాయతీ కోసా గుంపులో ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పినపక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు భద్రాచలం ఆర్డీఓ బుర్గంపాడు తహసీల్దార్ ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు విచారణ చేపట్టారు. కోసా గుంపు గిరిజనులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగిన విషయం వేరు, వాళ్ళకి అన్యాయం జరిగిందంటూ కొంతమంది వాళ్ళకి రెచ్చగొట్టి ఇందులో దింపారు. వాస్తవంగా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మామూలుగా విజిటింగ్ చేయడానికి వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందుకు రాలేదు. మీరు ఏదైతే ఇన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటున్నారో దాన్ని లాక్కోవడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళని మిస్గైడ్ చేసుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా దాన్ని రెచ్చిపోయి ఫారెస్ట్ వాళ్ళతో వాగ్విదానికి దిగారు. కొంత భూ విషయంలో అలజడి జరిగిన మాట వాస్తవమే. కానీ ఇందులో కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మేము ముఖ్య అధికారులు ఏదైతే సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది దీంట్లో అని మా ప్రియతమ నాయకుడు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తీరా అందరి సమక్షంలో 34 మంది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చొని చర్చించిన తర్వాత ఇక్కడ ఏమీ జరగలేదు, ఏమీ లేదు. యథావిధ గతంలో ఏముందో అదే విధంగా ఉంది ఇక్కడ. కానీ అంత మునుపు ఘర్షణని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి సోషల్ మాధ్యమంలో కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, అక్కడ దాకా ఢిల్లీ మన హైదరాబాద్. నా పేరు మడకం బోజయ్య, మాది బుర్గంపాడు మండలం ఇరవిండి పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము ఇక్కడ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ వచ్చి మేము బతుకుతున్నాము. మాకు ఈ ఫారెస్ట్ సారు వాళ్ళకి అందరికీ మేము అడిగింది ఒకటే, ఎందుకంటే మాకు భూమి మీదే మేము ఆధారపడి బతికేది. మాకు ఏది పెద్ద పెద్ద ఆస్తులు మాకేమవుద్దని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే సార్ కూడా దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా అదే మాట ఇచ్చింది, మీకు న్యాయం చేసి నేను కోరుతా. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం డిస్టిక్లో కూడా నేను తీసుకెళ్తా. లెటర్ వచ్చేంత వరకు కూడా నేను ఆపను, నేను పోరాటం చేస్తా. మీకు ఎట్టయినా మీరు న్యాయం చేసి కోరుతా, కానీ నేను ఏం కాడనని సార్ కూడా మాట ఇచ్చడం జరిగింది. అదేవిధంగా సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సార్కి కూడా ఫోన్ చేసి అడిగింది, వాళ్ళకి ఎట్టయినా మనం పక్కన పెట్టకూడదు. మన ఆదివాసులు మనం కూడా వాళ్ళకి ముందుకు పెట్టి మనం ముందు నడిపిస్తేనే వాళ్ళు కూడా ముందుకు నడతారు. కాబట్టి వాళ్ళకి మనం వెనక ఎప్పుడు పెట్టకూడదని సార్తో కూడా మాట్లాడడం జరిగింది మా ముందు. ఎందుకంటే మేము కూడా కోరేది ఒకటే, ప్రభుత్వానికి